నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి కేంద్రం ఇచ్చింది గోరంత అని తులసిరెడ్డి ఎద్దేవా. రాష్ట్ర వాటా కోసం టీడీపీ పోరాడాలన్న కాంగ్రెస్ నేత. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక, కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి పొన్నం. రామగుండంలో లారీ యజమానుల ధర్నా, ట్రాన్స్పోర్ట్ టెండర్లు పిలవాలని డిమాండ్. పశ్చిమ గోదావరిలో వశిష్ఠ నదికి వరద ఉధృతి, యలమంచిలి మండలంలోని గ్రామాల్లోకి నీరు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో కుక్కల స్వైర విహారం, 3 ఏళ్ల బాలుడు విహాన్ను కరిచిన వీధి కుక్కలు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కొందరు టీడీపీ, బీజేపీ నేతలు సంబరపడిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతికి ఇచ్చేది గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంకు అప్పు అని కేంద్ర ఆర్థిక మంత్రి, ఏపీ సీఎం స్పష్టంగా చెబుతున్నా కొందరు రాష్ట్ర నాయకులు గ్రాంట్ అనడం విడ్డూరమన్నారు తులసిరెడ్డి. ఏపీకి రావాల్సిన దానికోసం కృషి చేయాలని టీడీపీ, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందని తులసిరెడ్డి అన్నారు. ఏపీకి కేంద్రం ఎన్నో ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అమరావతికి ఇస్తున్న 15,000 కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ కాదు, ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అప్పు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఇది గ్రాంట్ అని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పారవశ్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు సంకలు గుద్దుకుంటున్నారా? కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి, దుగరాజపట్నం ఓడరేవు గురించి, విశాఖ మెట్రో గురించి బడ్జెట్లో ఏమాత్రమో ప్రస్తావించకుండా ఉన్నందుకు వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారా? ఈ 10 సంవత్సరాల్లో నిన్న బడ్జెట్లో కలిపి ఇచ్చింది గోరంత, ఇవ్వాల్సిందేమో కొండంత. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ, బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కాకుండా మనకు భిక్ష కాదు, హక్కు ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి అనేకం ఉన్నాయి, వాటి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరుతున్నారు. రేవంత్ రెడ్డి పాలన ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోరబండ కార్పొరేటర్, నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండ టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బోరబండ మాజీ కార్పొరేటర్ వనజ భర్త, స్థానిక గౌడ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, ఆనంద్ కుమార్, బాలరాజ్ గౌడ్, రవీందర్ తదితరులు కాంగ్రెస్లో చేరారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చని సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి రైతులు చెప్పారు. ఈ విధానంలో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. మర్కూక్ మండలం ఎర్రవల్లి రైతులు వ్యవసాయ నిపుణుల సలహాతో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేపట్టారు. ఈ సాగు విధానానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఉందని అన్నారు. తాము 3 ఏళ్లుగా వెదజల్లే సాగు చేస్తున్నామని తెలిపారు. నాటు వేసే విధానానికి ఎకరాకు 25 కిలోల విత్తనాలు కావాలని, వెదజల్లేందుకు 10 కిలోలే సరిపోతాయన్నారు. తద్వారా ఎకరాకు 15 నుండి 18,000 రూపాయల పెట్టుబడి మిగులుతుందని రైతులు తెలిపారు. ఎకరాకు 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తీస్తున్నట్లు చెప్పారు. గత 3 సంవత్సరాలుగా మా గ్రామంలో వెదసాగు చేస్తూ మా పెట్టుబడి తగ్గించుకుంటున్నాం. మరి నారుమడికి ఈ వెదసాగుకు తేడా ఏంటంటే, నారు పోసి నారు పీకి తర్వాత కూలీలతో నాట్లు వేయాలి ఉంటుంది. మరి ఆ నారుమడిని పెంచడము, కూలీలు ఉండదు కాబట్టి ఈ వెదసాగులో కూలీల కొరత అనేది ఉండదు. మరి ఇక్కడ వెదసాగు అనేది నేరుగా
విత్తనము నానబెట్టి 3 రోజుల తర్వాత నేరుగా దుక్కిలో చల్లడం ద్వారా నాణ్యమైన విత్తనంతో పాటు నాణ్యమైనటువంటి వరి వంగడాలు రావడంతో అధిక దిగుబడి సాధించిన వాళ్ళం అవుతున్నాం. ఒక 15 నుంచి 20 రోజులకు కౌన్సిలాక్ట్ కలుపు మందు అనే మందు ఉంటుంది. దాన్ని కొట్టుకుంటే మనకు సరిపోతుంది. మంచిగా నేరుగా ఏమి గ్యాప్ పోకుండా కొట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఎలాంటి పాత పద్ధతిగానే మందులు మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. నాటేసే పద్ధతి పాత పద్ధతి కంటే విత్తనాలు తక్కువ పడుతున్నాయి. దీనికి 10 కిలోలే పడుతున్నాయి. దానికి మనం 25 కిలోలు పడుతున్నాయి నాటేసే పద్ధతికి. వెదజల్లే పద్ధతితోటి రైతులు పెట్టుబడి తగ్గుతుంది, కూలి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. దిగుబడితోటి బాగుంది, బ్రహ్మాండంగా పైర్లు. చాలామంది రైతులు కూడా ఈ వెదజల్లే పద్ధతిలో పాటించి చాలా లాభాలు పొందగలరని, అధిక సూచనలతోటి చేయగలరని, దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఇట్లే పద్ధతి బాగుంటుందని నేను కూడా ఆలోచిస్తున్నాను. అక్కడి పశువుల దవాఖానాలో పనిచేయాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే, లేదంటే సిబ్బంది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి పశువుల దవాఖానా ఏంటి, హెల్మెట్ ధరించడం ఏంటి, భారీ మూల్యం చెల్లించుకోక తప్పకపోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది మీరే చూడండి. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని పశువుల దవాఖానాలో పనిచేసే వైద్యులు సిబ్బంది అవస్థలు అన్నీ ఇన్ని కావు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సిబ్బంది పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాజీపేటలోని పశువుల దవాఖానా భవనం ఏ క్షణంలో అయినా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. భవనం స్లాబ్ పెచ్చులు 6 ఏళ్లుగా ఊడి కింద పడిపోతూనే ఉన్నాయి. దవాఖానాలో 2 గదులు ఉండడంతో సామాగ్రి నిల్వ చేసేందుకు స్థలం సరిపోవడం లేదు. ప్రతిరోజు 150 మంది వరకు రైతులు తమ పశువులకు వైద్యం కోసం ఇదే దవాఖానాకు వస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు స్లాబ్ మొత్తం నీరు కారుతూ ఉంటుంది. స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతూ ఉండడంతో వైద్యాధికారితో పాటు సిబ్బంది హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా కూడా భవనం స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వైద్యశాలకు నూతన భవనం నిర్మించాలని పశు వైద్యాధికారి కోరారు. పశు వైద్య కేంద్రం యొక్క భవనము చాలా శిథిలావస్థకు చేరుకున్నదండి. మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లోపల నీళ్ళన్నీ అడుస్తూ ఉంటాయండి, నీళ్ళన్నీ లీక్ అవుతా ఉంటాయి. గత 6 సంవత్సరాల క్రితమే ఇది పెచ్చులు ఊడి పడిపోవడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ స్టోర్ రూమ్ లో ఊడి పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి స్టోర్ రూమ్ లోకి మేము ఎవరం వెళ్ళట్లేదు. ఒకవేళ అత్యవసరమై వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ హెల్మెట్ ధరించే వెళ్తామండి. ఎందుకంటే ఆ పెచ్చులు ఊడి ఎప్పుడు పడితే తెలియదు. ఇది ప్రాణానికి ప్రమాదం కాబట్టి నేను మా సిబ్బందికి కూడా అదే జాగ్రత్తలు చెప్తా. ఈవెన్ నేను కూడా లోపలికి వెళ్ళినా మేము హెల్మెట్ ధరించే వెళ్తామండి. అయితే నిన్న కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి. మా అటెండర్ నా రూమ్ లోకి వెళ్ళి కిటికీ డోర్స్ తెరిచి ఇట్లా బయటికి వచ్చారండి. బయటికి రావడంతో పెద్ద సౌండ్ వచ్చింది. పోయి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై కప్ అంతా కూలి పడిపోయిందండి. నా చైర్ మీద, నా టేబుల్ మీద. ఇట్లాంటి ప్రమాదకర స్థితిలో నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము హెల్మెట్ ధరించి నిర్వర్తించవలసి వస్తుందండి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ముందు లారీ యజమానులు ధర్నా చేపట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో లోడింగ్ కాలపరిమితి ముగిసినా టెండర్ పిలవకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కర్మాగారంపై ఆధారపడి వేల లారీలు, వారి కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. టెండర్ పిలవకపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వ్యాగన్ల ద్వారా రవాణా చేయడం సరికాదని లారీ యజమానులు అన్నారు. ప్రజాప్రతినిధులు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని విధంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు, ఏంది మాకేం తెలియదు. 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు. మొన్న జూలై 9వ తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయము. మళ్ళీ పిలుస్తారు. దాని మీద ఎందుకు పిలుస్తలేరంటే హెడ్ ఆఫీస్లో బిజీ ఉన్నారండి, పిలుస్తారు అది ఇది అని చెప్పారు. కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు. స్థానికులకు రావాల్సిన లోడింగ్ 20% అని చెప్పారు. 30-35% మాకు ఉన్నది. ఇవాళ ఈ ఫ్యాక్టరీ కెపాసిటీ రోజుకు 4000 టన్నులు. మాకు న్యాయబద్ధంగా రావాలన్నా 800 నుంచి 1000 టన్నులు రోజుకు మాకు లోడింగ్ జరగాలి. అయినా మాకు రోజుకు 200-300 టన్నులు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇది మొత్తం ఆర్ఎఫ్సిఎల్ ఏం చేస్తుందంటే కేవలం ర్యాక్ మూమెంట్ తీసుకొని రోజు 2 వ్యాగిన్లు లోడ్ చేసి పంపుతా ఉన్నది. మరి ఇక్కడ మా భూములు పోయినాయి, మా జాగాలు పోయినాయి, అన్ని ఇక్కడ బొందలగడ్డలు అయినాయి.
ఇక్కడ ఈ పొల్యూషన్ అంతా మేము తీసుకుంటాను, మేము అనారోగ్యాల పాలవుతాను. ఇక్కడ ఒక 1000 లారీలు ఉన్నాయి. మాకు ఈ RFCL ఏదో స్టార్ట్ అయితే మాకేదో ఉపాధి దొరుకుతుంది మా స్థానికులకు అని చెప్తే అనుకున్నాం. మేము అందరం లారీలు కొనుక్కొని మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే. కానీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఖమ్మంలో పీడీఎస్యూ ధర్నా నిర్వహించింది. నగరంలోని పీజీ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి పీడీఎస్యూ నేతలు ధర్నా చేపట్టారు. వికసిత భారత్లో దేశం వికసించే పరిస్థితి లేదని, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐటీలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకుండా చేశారని, ఇప్పటికైనా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యారంగానికి నిధులు కేటాయించాలని వారు కోరారు. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి పైసలు కేటాయించకపోవటం, తెలంగాణ రాష్ట్రానికి 2024 నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అలాగే విద్యారంగానికి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నారు. వికసించేటువంటి పరిస్థితి లేనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి వికసిత్ భారత్ అనేటువంటిది ఏ విధంగా చెప్తా ఉన్నారని చెప్పేసి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ఈరోజు సూటిగా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు కేటాయించినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీల్లో భాగంగా నవోదయాలు కేటాయించడానికి కానీ, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కేటాయించడానికి కానీ, ఐఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేయడానికి కానీ, యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి కానీ, లేదు అని అంటే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కానీ కనీసం దాని ఊసు లేకుండా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి మొత్తం దాంట్లో తెలంగాణ రాష్ట్ర పేరు కూడా ప్రస్తావన చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది. 2024 నిర్మలా సీతారామన్ కొండ కోనల నుంచి వడివడిగా నేలను తాకుతున్న పాల నురుగు లాంటి జలధారలను చూసి సందర్శకులు మురిసిపోతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగతా జలపాతం ప్రకృతి రమణీయత మధ్య మనోహర దృశ్యంగా మారింది. జలధారల హోరులో వెండి వెలుగులు విరజిమ్ముతున్నట్లు బొగతా జలపాతం కళకళ్లాడుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న బొగతా జలపాతం నీటి తుంపరలు, జల సవ్వడితో అటవీ ప్రాంతం కనువిందు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంతెత్తు నుంచి దూకుతున్న ధారల జల సవ్వళ్లు, తుంపరలను చూసి సాంత్వన పొందుతున్నారు. పని ఒత్తిడిని మర్చిపోవడానికి బొగతా జలపాతాన్ని చూస్తే సరిపోతుందని కుటుంబాల సమేతంగా వస్తున్నామని పలువురు చెప్పారు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం దగ్గర అటవీశాఖ అధికారులు స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. జలపాతాన్ని చూస్తూ పర్యాటకులు ఆ స్నానఘట్టాల్లో స్నానాలు చేస్తూ సందడిగా ఉంటున్నారు. పర్యాటకుల రద్దీతో బొగతా జలపాతం పరిసరాలు కోలాహలంగా మారాయి. అడవి తల్లి ఒడిలో పర్యాటకులు సహపంక్తి భోజనాలు చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తున్న బొగతా జలపాతం వద్ద సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డేంజర్ జోన్లో గేమ్స్ వద్దని హెచ్చరిస్తున్నారు. జలపాతాల వద్ద జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ముప్పు అని హితవు చెబుతున్నారు. గోదావరి నది ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక కాజ్వేపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. యలమంచిలి లంక, కనకాయలంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అధికారులు ముంపు గ్రామాలు ముందస్తుగా నిత్యావసర వస్తువులను నిల్వ చేసి ఉంచారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణీలు, వృద్ధులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నంద్యాల జిల్లాలోని సప్త నదుల సంగమేశ్వర క్షేత్రం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతోంది. కృష్ణానదికి ఎగువ కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రవాహం వచ్చి చేరింది. సప్త నది సంగమేశ్వర క్షేత్రాన్ని ముంచెత్తుతోంది. 156,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుండటంతో సంగమేశ్వర గర్భాలయం 60% వరద నీటిలో తేలియాడుతోంది. 5 ఉపాలయాలు పశ్చిమ గంగావాకిలి మంటపం వరద నీటిలో మునుగుతున్నాయి. ఆలయ ముఖ మంటపంపైకి వరద జలాలు చేరుకున్నాయి. సంగమేశ్వర క్షేత్రం ప్రస్తుతం అర్ధ జలాదివాసంలో దర్శనమిస్తోంది. తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువా ఎంతో సేవ చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సమాజంలో మార్పు కోసం జాషువా ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ శిష్యునిగా ఆయనతో ఎన్నో కార్యక్రమాల్లో జాషువా పాల్గొన్నారని చెప్పారు. గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఆయన విగ్రహానికి టీడీపీ నేత డొక్కా పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన గొప్ప కవి గుర్రం జాషువాని మాణిక్య వరప్రసాద్ కొనియాడారు. గుర్రం జాషువా కళాపీఠం నిర్మించేందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపాలని డొక్కా కోరారు. ఢిల్లీలో మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళారు. టీడీపీకి 16 పార్లమెంట్లు ఉంటే నాకు 15 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. నా అవసరం మీకు ఉంటుంది, నేను మీతో ఉంటాను, మీరు నా జోలికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను. బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం, తాను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను, తనకి ఇంకా కొంత శక్తి ఉందని చెప్పడానికి వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో, తొందరపడద్దు, నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి మోడీ గారికి ప్రేమలేఖ అందించడానికి వెళ్ళాడు. మనది ఏమవుతుందో చూద్దాం. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల 15 రోజులు పసిపాపని రద్దు చేయాలి, గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం ఇంకా పచ్చి ఆరలేదు. డెలివరీ అయ్యి నెల 15 రోజులైంది. వెంటనే రద్దు చేయి, వెంటనే చంపే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితికి అది నిదర్శనం అని చెప్పి. విజయనగరం జిల్లాలోని అనధికార ఆర్ఓ వాటర్ ప్లాంట్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొరడా ఝళిపించారు. జిల్లాలోని అన్ని వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వాటర్ ప్లాంట్ల తనిఖీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్ ప్లాంట్లలో తహసీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పట్టణాల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజాం మండలంలో అక్రమంగా నడుస్తున్న 9 వాటర్ ప్లాంట్లపై అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఆదేశాల మేరకు ఎక్కడైతే అనధికారంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ప్రతి ఒక్క మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో తనిఖీ చేసి వాటిని ఇమీడియట్గా లైసెన్సులు ఉన్నాయా లేదా, వాటికి సంబంధించిన శాఖల నుండి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళతో పొందుపరిచి ఉన్నారా లేదా అనేసి ప్రతి ఒక్క గ్రామాన్ని అలాగే మండలంలో ఉన్న మన మున్సిపాలిటీ అన్నీ కూడా తనిఖీ చేయమన్నారు. ఆ తనిఖీ చేసినలో భాగంగా ఈ యొక్క మండలంలో ప్రతి ఒక్క ఆర్ఓ ప్లాంట్ను కూడాను తనిఖీ చేయగా మాకు అంతకాపల్లికి సంబంధించిన శ్రీ వాసవి ఆగ్రో ప్రొడక్షన్స్ వారికి మాత్రమే ప్రభుత్వం వారు ఏవైతే నిబంధనల మేరకు డాక్యుమెంట్స్ ఉండాలని కోరుకున్నారో అవన్నీ డాక్యుమెంట్లు కూడా వారి దగ్గర మాత్రం ఉన్నాయి. అది తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా లేనందున అవన్నీ కూడా మొత్తం పూర్తిగా. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి పంచాయతీ చైతన్యనగర్లో శ్మశాన వాటిక లేక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. చైతన్యనగర్ కాలనీ ఏర్పాటే 40 ఏళ్లు దాటినా శ్మశాన వాటిక లేకపోవడం ఏంటని ఆదివాసీ నాయకులు
తెడ్ల రాంబాబు ప్రశ్నించారు. ఏళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. కాలనీలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం మడేరు వాగు దాటి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. వర్షాకాలంలో వాగు దాటి ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. శ్మశాన వాటికకు ప్రభుత్వ స్థలం కేటాయించకపోతే నిరసనలు చేపడతామని రాంబాబు హెచ్చరించారు. కాలనీ ఏర్పాటు చేసి ఒక 40 సంవత్సరాలు పైగా దాటినా కూడా ఈ రోజుకి కూడా గిరిజన ప్రాంతాల్లో ఇంకా శ్మశాన వాటికలు లేవని చెప్పేసి సంవత్సరాలు మేము అధికారులకు అర్జీలు పెడతానే ఉన్నాం, కానీ ఇంతవరకు ఎవరు స్పందించకపోవడం అనేది నిజంగా బాధ. మరి ఎస్పెషల్ ఇప్పుడే వచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారి కోసం వచ్చి ఎంఆర్ఓ గారు వివిధ డ్యూటీల మీద బయటకు వెళ్ళడం చేత ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందికి మేము అర్జీని అందజేయడం జరిగింది. అర్జీలో కొన్ని విషయాలు కూడా చాలా క్లియర్ గా రాయడం జరిగింది. వర్షాకాలం కారణంగా వచ్చేటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో, కాలువ ఏదైతే ఉన్నాయో, మా మడేరు వాగు ఎక్కువ రావడం వల్ల కాలువ దాటి అవతలకి వెళ్ళేటువంటిలో మేము అందరం కూడా ఉన్నాం. కాబట్టి సంవత్సరం మీద మేము అర్జీలు ఇచ్చినా కూడా దీని మీద సరైన స్పందన లేనటువంటి ప్రభుత్వాలు ఒకసారి దీని మీద ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఏదైతే మేము శ్మశాన వాటి కోసం స్థలాన్ని కేటాయించండి అని అడుగుతున్నామో ఆ స్థలాన్ని కూడా కేటాయించే విధంగా ఆలోచన కనుక చేయకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద నిరసన తెలియజేసి జడ్డంగి పంచాయతీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లకోడులోని జగనన్న కాలనీని ఆకివీడు మున్సిపాలిటీకి కలపాలని పౌరుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వాలంటూ సంఘం ఆకివీడు పట్టణ కన్వీనర్ బివి వర్మ డిమాండ్ చేశారు. తాళ్లకోడులో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. జగనన్న కాలనీలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. ముంపునకు గురైన ఇళ్ల వద్ద వీటిని మోటార్ల ద్వారా తోడించాలని, రేషన్ బియ్యం వాహనాల ద్వారా అందించాలని నినాదాలు చేశారు. తాళ్లకోడు కాలనీలో 3,000కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాళ్లకోడు కాలనీని ఆకివీడు మున్సిపాలిటీలోనే ఉంచాలి. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి. రోడ్లు, డ్రైనేజీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఆకివీడు పట్టణం చెందినటువంటి తాళ్లకోడులో ఉన్న 74 ఎకరాల స్థలాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల కాలనీ పూర్తిగా జలమయమైంది. ఇక్కడ ఉన్నటువంటి నివాసులు ఎవరు కూడా కనీసం బయటికి రాలేని పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు పనులు కోల్పోయి ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. హాస్టల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో సమస్యల కారణంగా విద్యకు గిరిపుత్రులు దూరమవుతున్నారు. ఉట్నూరులోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కాలేజీ హాస్టల్లో 414 మంది గిరిజన విద్యార్థులు ఉంటున్నారు. వారందరికీ హాస్టల్లో సరిపడినన్ని గదులు లేవు. దీంతో ఒక్కొక్క గదిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు సరిపడినన్ని స్నానాల గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభించిన వారం రోజులు బాగానే నడిచింది. ఆ తర్వాత మళ్ళీ రిపేరింగ్లోకి వచ్చేసింది. ఇక్కడ మేడంకి అట్లాగే ఇటుదిడ్లే సార్కి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాకేం రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము బోర్ వాటరే వాడుతున్నాము. అదే వాటర్ తాగడం, అదే వాటర్ స్నానం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వాటర్ కూడా ఆ ట్యాంక్ సరిగ్గా లేదు, నల్లలు కూడా సరిగ్గా లేవు. మాకు దయచేసి తాగునీరు ఈ ఫిల్టర్ బాగా చేయించాలని కోరుకుంటున్నాం. 2022లో ప్రారంభించిన వారం రోజులు. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 74 ఏళ్ల పిల్లి లలితను గుర్తు తెలియని దుండగులు గొంతుపై కత్తితో పొడిచి హత్య చేశారు. మృతురాలు ప్రభుత్వ స్కూల్లో తెలుగు టీచర్గా రిటైర్ అయింది. ఆమెకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న కుమారుల్లో పెద్దవాడు కళ్యాణ్ ఫోన్ చేసినప్పుడు లలిత తీయలేదు. దీంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఇంటి తలుపులు తీసి చూసిన స్నేహితుడికి రక్తపు మడుగులో లలిత పడిన విషయం పోలీసులకు తెలిపాడు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంను రంగంలోకి దింపి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడలోని గుడ్లవల్లేరులోని కొండాలమ్మ దేవాలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొని ఎమ్మెల్యే బెనిగంట్ల అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈరోజు
కొండాలం తల్లి గుడిలో ఆషాఢం సార సమర్పించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరం పంటలన్నీ బాగా పండాలని, అలాగే ప్రజలందరూ, గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ తిరుమల శ్రీవారిని దర్శించడం ఎంతో సంతోషంగా ఉన్నారు తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ప్రపంచంలోని తెలుగు వారంతా సంతోషంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారి తోమాల అర్చన సేవల్లో రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. రాధాకృష్ణన్కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Spirituality is the only concept which will help to strengthen the world peace. The humanity can live in peace, whether it is a family peace or the society peace or the world peace, that will get strengthened only by spirituality. Lord Venkateswara bless all of us. Whenever we are coming to Tirumala Tirupati, it is always జిల్లా డైరీ. నమస్తే.